బిజినెస్ కన్సిడరేషన్స్, బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఆలోచించక తప్పదు. బట్ నాకు డిఫాల్ట్ నాకు హార్ట్లోంచి రాదు అది. కాకపోతే ప్రొడ్యూసర్ని సేఫ్ ఉంచడం నాకు చాలా చాలా ముఖ్యం. యాజ్ యూ కెన్ సీ నా లాస్ట్ 6 ఫిల్మ్స్ కూడా ప్రతి ప్రొడ్యూసరు ప్రాఫిట్లోకి వెళ్ళారు. అండ్ ప్రతి ప్రొడ్యూసర్ నాతో మళ్ళీ సినిమా చేయాలని నాకు ఫోన్ చేశారు. సో దానికి రీజన్ ఏంటంటే, అండ్ వాళ్ళు చాలా మంది నేను 2 సినిమా 3 సినిమాలు కూడా చేస్తున్నాను లేదా చేశాను ఆల్రెడీ. అండ్ దానికి రీజన్ ఏంటంటే బికాజ్ వాళ్ళ సేఫ్టీ నా పారమౌంట్, నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నాకున్న ఫీలింగ్ ఏంటంటే బియాండ్ దట్ వాట్ ఈస్ ద కమర్షియల్ కన్సిడరేషన్, బియాండ్ దట్ ఈ సినిమా ఎంతకాలం ఉంటుంది జనాలి హార్ట్లో, జనాలి మైండ్లో అన్నది కదా ముఖ్యం. ఇప్పుడు గూఢచారి 2018లో వచ్చింది. గూఢచారి సినిమా నా లైఫ్నే మార్చేసింది. కానీ ఆ సంవత్సరం మహానటి వచ్చింది. యూనో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఈ రోజున ఈ 2 సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు అరే ఇది మంచి యాక్షన్ ఫిల్మ్ రా, మహానటి మంచి క్లాసిక్ రా, ఇవి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకి వీ డోంట్ థింక్ నో ఎంత సంపాదించింది, ఏ సెంటర్లో ఎంత వచ్చింది, వాట్ డు వి టాక్ అబౌట్, హిట్టా కాదా. సో ప్రొడ్యూసర్ సేఫ్ అయితే సినిమా హిట్.